దేశంలోనే మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ప్రారంభం కానుంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ల్యాబ్ ను ప్రారంభించనున్నారు. డీఆర్డీఓ, ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ సంయుక్తంగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను రూపొందించారు. డీఆర్డీఓ సైంటిస్టులు శ్రీనివాస్, ప్రసాద్, నారాయణమూర్తి, నిమ్స్ హాస్పిటల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అధిపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె మధుమోహన్ రావు తయారు చేశారు. ఐకామ్, ఐక్లీన్ సంస్థ సహకారంతో దీన్ని రూపొందించారు. ఐకామ్ సంస్థ దీనికోసం 2 భారీ కంటైనర్లను ఉచితంగా తయారు చేసి ఏదైతే పోలీసులు గాని స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని చెప్పినటువంటి సూచనలు పాటించి ఈరోజు తెలంగాణ నుంచి లేక దేశం నుంచి కరోనాను తరిమి కొట్టడంలో మనమంతా కీలక పాత్ర పోషించాలి. ఆ రకంగా మన దేశాన్ని రక్షించుకోవాలి. ఈ పరిస్థితుల్లో కరోనాను అరికట్టినట్లయితే ప్రపంచంలో భారతదేశం రానున్న రోజుల్లో ఒక శక్తివంతమైనటువంటి దేశంగా ఎదుగుతుంది. దానికోసం మనమందరము మోడీ గారి నాయకత్వంలో వివిధ ముఖ్యమంత్రులందరూ కూడా ఒక టీం ఇండియాగా ఈరోజు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి ఆ దిశలో మనం అందరం కూడా మరి కలిసికట్టుగా ఈ కోవిడ్ ఎదుర్కోవడంలో ప్రతి వ్యక్తి సహకారం కావాలి. ఈ రోజు ఎవరికి వాళ్ళే డాక్టర్. మీ యొక్క కోవిడ్ రాకుండా ఉండాలంటే మీకు మీరే డాక్టర్. కాబట్టి ఆ రకంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ కోవిడ్ నుంచి రక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుతూ అనేకమైనటువంటి ఎన్జిఓస్, స్థానిక సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీలు కూడా పేదవాళ్ళకు అన్నం పెట్టడంలో కానీ ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి వారియర్స్ కు సహాయ సహకారం అందించడంలో అన్ని రకాల సహకారం అందిస్తున్నారు. వారికి కూడా నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున, హైదరాబాద్ నగర ప్రజల తరఫున, తెలంగాణ ప్రజల తరఫున నేను రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా మరి సంతోష్ కుమార్ గంగ్వార్ గారికి, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారికి, ప్రత్యేకంగా సతీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ కేటీ రామారావు గారు మిగతా అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you very much, sir. I now request Shri K.T. Ramarao Garu, Honorable Minister for IT, Industries, Municipal Administration and Urban Development, Government of Telangana, to address the gathering. आदरणीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, आदरणीय किशन रेड्डी जी, हमारे मित्र और हमारे राज्य के पार्लियामेंट मेंबर और मेंबर ऑफ मिनिस्टर ऑफ स्टेट फॉर होम अफेयर्स, आदरणीय संतोष कुमार गंगवार जी, ऑनरेबल मिनिस्टर ऑफ स्टेट फॉर लेबर एंड एम्प्लॉयमेंट, और मेरे साथी यहाँ पे तेलंगाना राज्य में आदरणीय श्री मल्ला रेड्डी जी, और हमारे मित्र और आज मैटर ऑफ प्राइड फॉर अस जो चेयरमैन ऑफ DRDO एंड सेक्रेटरी श्री सतीश रेड्डी जी. वी आर प्राउड ऑफ द फैक्ट दैट you have invited us to this event. We are also proud of the fact that under your leadership DRDO has been achieving several things. And Dr. Srinivas, who is the Dean of ESIC Medical College and Hospital, and his colleagues at the ESI College in Sanat Nagar. So firstly, I would like to compliment and congratulate the entire team of DRDO in collaboration with ESIC and of course the private sector industry partners who have established a mobile virology research and diagnostic lab called as the MVRDL lab at ESIC in Sanat Nagar, Hyderabad. I am told that this is the first of its kind facility and comes with biosafety levels 2 and also is in compliance with biosafety level 3 containment facilities for infectious diseases. I am also glad to note from Dr. Settling remarks that this Hyderabad facility was set up in a record time of less than 2 weeks as compared to a time frame of 6 months which is typically needed for a BSL-2 facility. Government of Telangana along with Government of India has been at the forefront of taking all necessary steps to contain the spread of COVID-19 pandemic in Telangana along with the rest of the country. In the interest of the Telugu speaking population of my state, with your permission, Rajnath ji, I would like to switch to Telugu for a minute. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గడిచిన నెల రోజుల పైచిలకు జరుగుతున్న ఈ కరోనాపై జరుగుతున్న సమరంలో అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాలుగా కూడా తీసుకోవాల్సిన చర్యలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా పనిచేస్తూ ప్రజలకు ఒకవైపు విశ్వాసాన్ని నింపుతూ కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక త్రిముఖమైన వ్యూహాన్ని తీసుకున్నది.
మొట్టమొదటిది కరోనా నివారణకు గాను లాక్డౌన్ ద్వారా మార్చ్ 22 నుంచి మొదలుపెట్టి మే 7 తారీఖు దాకా కూడా లాక్డౌన్ ను ప్రకటించి తద్వారా కంటైన్ అనే నినాదంతో మనం ఎక్కడికక్కడ కరోనా నివారణ కోసం కంటైన్మెంట్ జోన్లను ప్రకటిస్తూ ఏ వ్యక్తికైతే కరోనా సోకుతుందో వారి ప్రైమరీ కాంటాక్ట్ ని కానీ సెకండరీ కాంటాక్ట్ ని కానీ ఐసోలేట్ చేసి క్వారంటైన్ చేసి టెస్ట్ చేసి ట్రీట్ చేసి వారిని ట్రాక్ చేస్తూ సమగ్రమైన 360 విధానాన్ని తీసుకొని ముందుకు పోతా ఉన్నాం అనేది మొదటి అంకం. రెండవది మన రాష్ట్రంలోని వల్నరబుల్ పాపులేషన్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అసహాయులు ఉంటారో, ఎవరైతే మరి ఇలాంటి సందర్భాల్లో అత్యంత ఇబ్బందులకు గురయ్యే వారు ఉంటారో వారందరికీ సంబంధించి కూడా వారు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్న కూలీలు కావచ్చు లేదా రాష్ట్రంలోని నిరుపేదలు కావచ్చు, రాష్ట్రంలోని 88 లక్షల తెల్ల కార్డులు, తెల్ల ఆహార భద్రతా కార్డులు కలిగిన, తెల్ల రేషన్ కార్డులు కలిగిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం మరి 6 కిలోల చొప్పున, కేంద్ర ప్రభుత్వం మరొక 5 కిలోల చొప్పున బియ్యాన్ని అందించడం జరిగింది. వాటితో పాటు నెలకి 1500 రూపాయల చొప్పున వారి కోసం, వారికి నిత్యావసర వస్తువుల కోసం కూడా ఈ 88 లక్షల కుటుంబాలకు వారికి సహాయకారంగా ఉండాలని చెప్పి వారికి డబ్బులు కూడా అందించడం జరిగింది. వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఒక 1500 పడకల ఆసుపత్రిని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పేరిట అత్యాధునికంగా 20 రోజుల్లోనే నిర్మాణం చేసి హైదరాబాద్ నగరంలో పశ్చిమ భాగాన ఉండే గచ్చిబౌలిలో అందుబాటులోకి తీసుకొచ్చింది. వీటితో పాటుగా 8 హాస్పిటల్స్ ని కూడా కోవిడ్ ఎక్స్క్లూజివ్ హాస్పిటల్స్ గా గుర్తించి మరి కేంద్ర ప్రభుత్వంతో ఇతర రాష్ట్రాలతో కూడా సంయుక్తంగా కలిసి పనిచేస్తూ కేంద్రం నుంచి వచ్చే ప్రతి మార్గదర్శకాన్ని కూడా అమలు చేస్తూ రాష్ట్రంలో మరింత కఠినంగా అమలు చేస్తూ మనం ముందుకు పోతా ఉన్నాం. ఈ కోణంలో ఇందాక కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడి వారు అక్కడ స్వీయ నియంత్రణ పాటిస్తూ, ముఖ్యంగా పట్టణాల కంటే పల్లెల్లో నియంత్రణ బాగుందని వారు చెప్పిన అంశంతో, మాటతో నేను కూడా ఏకీభవిస్తూ హైదరాబాద్ పట్టణంలో మరింత స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పి కూడా మన తెలంగాణ సోదరులకు కూడా, హైదరాబాద్ సోదరులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తూ, the last thing I would like to point out, sir, the mobile testing lab of course will be a great addition to our existing COVID management infrastructure, supporting quicker testing and diagnostics. As it is, government of Telangana has been extensively testing along with the facility that was requested by Honorable Chief Minister, Center for Cellular and Molecular Biology, CCMB, which the Honorable Prime Minister has consented and kindly agreed as also to use as a testing facility. This MVRDL lab also has wider applications and can also support doctors, scientists working in the fields of highly infectious diseases, tuberculosis, oncology, organ transplant, etc. in the future also. I of course would like to once again extend my gratitude and sincerely congratulate the teams of DRDO, all the scientists ఎవరైతే సతీష్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నారో సైంటిస్ట్ అందరికీ, ESIC వైద్య సిబ్బందికి, నాన్ మెడికల్ స్టాఫ్ కి, all the frontline warriors including medical, police and sanitation staff of GHMC and other corporations, and also of course most importantly there are private sector partners, iClean కానీ, ICOM కానీ, ఈ సంస్థల నుంచి ఇందులో పాల్గొన్నవారు, వారందరితో పాటు ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, మా సహచర మంత్రివర్యులు మల్లారెడ్డి గారి పక్షాన కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున కూడా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జై హింద్, జై తెలంగాణ. Thank you very much, sir. I now request Shri Santosh Kumar Gangwar ji, Honorable Union Minister for Labour and Employment, Government of India, and Chairman of ESI Corporation to address the gathering. धन्यवाद. आदरणीय रक्षा मंत्री श्री राजनाथ सिंह जी, हमारे सहयोगी माननीय गृह राज्य मंत्री श्री जी किशन रेड्डी जी, तेलंगाना सरकार के मंत्री आदरणीय श्री केटी रामाराव जी, तेलंगाना राज्य सरकार के माननीय श्रम मंत्री श्री मल्ला रेड्डी जी, अध्यक्ष DRDO डॉक्टर जी सतीश रेड्डी जी, श्रम मंत्रालय, रक्षा मंत्रालय एवं ESIC के सभी उपस्थित अधिकारीगण, मित्रों, मुझे आज इस अवसर पर आप सबके बीच उपस्थित रहकर बहुत प्रसन्नता हो रही है। इस समय जब पूरा विश्व कोरोना जैसी भयंकर महामारी की चपेट में है और विश्व की विभिन्न देश कोरोना से लड़ने के लिए अपने अपने स्तर से
लड़ाई लड़ रहे हैं। इस युद्ध में भारत की 130 करोड़ जनता भी माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के अभूतपूर्व नेतृत्व में इस महामारी पर विजय प्राप्त करने के लिए उनके द्वारा लिए गए प्रत्येक निर्णय का स्वेच्छा से अनुसरण कर रही है। देश की 130 करोड़ जनता की एकजुटता तथा संगठित प्रयासों के द्वारा ही हम कोरोना के खिलाफ इस युद्ध में विजय प्राप्त कर रहे हैं। हमारे इस संघर्ष में महत्वपूर्ण एवं अग्रणी सेनानी के रूप में हमारे सारे डॉक्टर्स तथा स्वास्थ्य कर्मी हैं। हम सभी इस अवसर पर उनको नमन करते हैं और आज के समय में वो अपनी सुरक्षा की चिंता किए बिना निरंतर अपने कर्तव्यों का निर्वहन भी कर रहे हैं। ये उनका अतुलनीय योगदान है। इस स्थिति में हमारा कर्तव्य है कि हम इन सभी कोरोना योद्धाओं के प्रति कृतज्ञता का भाव रखें तथा उनका हृदय से सम्मान करें। मित्रों, इस चुनौतीपूर्ण स्थिति में ESIC ने भी कोविड-19 से लड़ने के लिए अपने चिकित्सा संसाधनों को और मजबूत किया है। इस महामारी से निपटने के लिए ESIC ने भी कई कदम उठाए हैं और पूरे भारत में 1042 आइसोलेशन बिस्तर के साथ 8 ESIC अस्पतालों को कोविड-19 के लिए डेडिकेट अस्पताल बनाया है। इसके अतिरिक्त देश के अधिकांश ESIC अस्पतालों में भी लगभग 1100 आइसोलेशन बिस्तर भी उपलब्ध कराए गए हैं। हमने इन अस्पतालों में 197 वेंटिलेटर्स के साथ कुल 555 ICU बिस्तर भी उपलब्ध करवाए हैं। ESIC अस्पताल फरीदाबाद हरियाणा में कोविड-19 जांच की सुविधा उपलब्ध कराई गई है। हरियाणा में कोरोना वायरस से संबंधित मामलों के बारे में राज्य तथा केंद्रीय स्वास्थ्य अधिकारियों के साथ प्रभावी समन्वय के लिए प्रत्येक ESIC अस्पताल हेतु नोडल अधिकारियों को भी नामित किया गया है। इसके अतिरिक्त ESIC के अस्पतालों में अन्य मरीजों के इलाज के लिए टेलीमेडिसिन पर भी जोर दिया जा रहा है। मित्रों, ESIC के 6 मेडिकल कॉलेज में से सनत नगर हैदराबाद में स्थित ये मेडिकल कॉलेज बहुत अच्छा योगदान दे रहा है। कोविड के मरीजों की देखभाल के लिए इस अस्पताल द्वारा बहुत से प्रयास किए जा रहे हैं और आज ESIC द्वारा तथा DRDO रक्षा मंत्रालय के समन्वित प्रयासों के परिणाम स्वरूप ये मोबाइल BSL-3 BRDA लैब नामक जांच केंद्र की शुरुआत की गई है। ये जांच केंद्र नवीन तथा अनूठी तकनीकी प्रयोग के साथ अपने देश का पहला जांच केंद्र होगा। इस प्रयास के लिए सनत नगर हैदराबाद के डीन तथा DRDO के सभी अधिकारियों को मैं बधाई देता हूं तथा आशा करता हूं कि कोविड-19 की जांच करने में ये लैब अत्यंत सफल सिद्ध होगी। मित्रों, ये आवश्यक है कि कोविड-19 के परिप्रेक्ष्य में जो नया नॉर्मल अब बन गया है उसके लिए अपने आप को मानसिक रूप से हम तैयार करें तथा जहां तक संभव हो तकनीक का सफल प्रयोग कर इस अवस्था में भी नए नए अवसरों को पैदा करें। आज तकनीक का प्रयोग करके ही हम भी वेब कॉन्फ्रेंस के माध्यम से देश की प्रथम मोबाइल BSL-3 BRDA लैब का उद्घाटन कर रहे हैं। ये लैब इंटर मिनिस्ट्रियल सामंजस्य का भी एक उदाहरण है। जब इस प्रयास को सफल बनाने के लिए सहयोग देने के लिए मैं माननीय रक्षा मंत्री जी को आभार व्यक्त करना चाहता हूं तथा साथ ही मैं तेलंगाना सरकार को भी धन्यवाद देता हूं जिन्होंने इस कार्य में भरपूर सहयोग योगदान किया है। अंत में मैं इस अवसर पर सभी डॉक्टर्स, स्वास्थ्य कर्मियों, सफाई कर्मचारियों तथा अन्य कोविड योद्धाओं को भी धन्यवाद देना चाहूँगा जो इस अनूठी मोबाइल लैब के लिए श्रम मंत्रालय, रक्षा मंत्रालय, ESIC तथा DRDO के सभी अधिकारियों को भी बधाई देता हूं जो इस काम में पूरी सक्रियता के साथ लगे और पूरा सहयोग करा। आपका बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत।
Thank you very much, sir. Now, I request Shri Rajnath Singh Ji, Honorable Union Minister, Ministry of Defence, Government of India, to inaugurate the first of its kind mobile virology research and diagnostic laboratory in India, designed by DRDO. This will be followed by a presentation on the inside view of the lab by Shri T.V. Prasad Garu, and later on followed by address by our Honorable Minister. This Honorable Minister to inaugurate the lab. Now I invite Shri T.V. Prasad Garu, who is the man behind the making of this lab from the private sector side. I request you to give your presentation, sir. Defense and other ministers and the dignitaries. This is the lab that we have done on a record time of 15 days. We can see the construction of this lab, which has 2 containers. The reason for containers is to make it very fast. The brick and mortar should have taken as told by 6 months. So this is the BSL-2 and BSL-3 based containment facility, which meets the ESI requirement, and also the Department of Biotechnology notification that all the screening and other testing of this to be done by BSL-2 and BSL-3 level laboratories. So this is exactly what ESI will be getting. Next. So we'll just quickly run through the facility. There is the BSL-3, which is level 3 containment, and which normally has a change room and an ant room and the BSL-3 lab. Once you go into the BSL-3 lab, you get the material from the other side and then you process it and then send it to the BSL-2 lab. That's the BSL-2 lab on the other side through a pass box. And then this BSL-2 lab can have the further. దేశంలోనే మొదటి మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను ఈఎస్ఐ మెడికల్ కాలేజీలో ప్రారంభించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ల్యాబ్ ను ప్రారంభించారు. డిఆర్డీఓ, ఈఎస్ఐ మెడికల్ కాలేజీ సంయుక్తంగా మొబైల్ వైరాలజీ ల్యాబ్ ను రూపొందించారు. డిఆర్డీఓ సైంటిస్టులు శ్రీనివాస్, ప్రసాద్, నారాయణమూర్తి, నిమ్స్ హాస్పిటల్ రీసెర్చ్ డెవలప్మెంట్ అధిపతి, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె మధుమోహన్ రావు తయారు చేశారు. ఐకామ్, ఐక్లీన్ సంస్థ సహకారంతో దీన్ని రూపొందించారు. ఐకామ్ సంస్థ దీనికోసం 2 భారీ కంటైనర్లను ఉచితంగా తయారు చేసిచ్చింది. నిమ్స్ శాస్త్రవేత్త డాక్టర్ మధుమోహన్ రావు ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఈ ప్రయోగశాలలో విధులు నిర్వహిస్తారు. ల్యాబ్లో కరోనా వైరస్ వ్యాధి నిర్ధారక పరీక్షలు చేస్తారు. వైరస్ ను అరికట్టడానికి మందులు, వ్యాక్సిన్ కనుగొనడానికి ప్రయోగాలు చేస్తారు. అమెరికా, యూరోప్ లాంటి దేశాల్లోనే ఇలాంటి ల్యాబ్స్ ఉన్నాయి. కరోనా పరీక్షలతో పాటు ఇతర వైరస్ల పరీక్షలు, ప్రయోగాలకు ఇది ఉపయోగపడుతుంది. And then they work in the laboratories where we have protective systems for maintaining the laboratory safe conditions. The primary containment is to protect the lab, people who are working inside, and the material and the environment. All these 3 considerations have been well incorporated with safety features and interlocking systems. So this is the one important feature of this lab is when people are coming out from BSL-3, they go to the mist shower, take the shower of the chemicals so that the contaminant whatever is there on the dress that will be decontaminated, and this dust will be taken out and then disposed of. Next please. This is something similar what you have seen for BSL-3, the same laboratory of BSL-2, the material, the finishes, and the equipment you can find more or less similar, but for this operates at -15 Pascal, whereas BSL-3 operates at -30, and sometimes we can also ramp up to -50 Pascal. So these are the
plant rooms where we have located the air handling systems, vacuum systems, and electrical controls and monitoring and other related systems. So that's it. Thank you very much. Thank you, sir, for the presentation. Now I request our Honorable Minister, Shri Rajnath Singh Ji, to address the gathering. के मेरे सहयोगी संतोष गंगवार जी, श्री जी किशन रेड्डी जी और गवर्नमेंट ऑफ तेलंगाना के मिनिस्टर श्री केटी रामाराव जी और दूसरे गवर्नमेंट ऑफ तेलंगाना के मिनिस्टर श्री माला रेड्डी गारू, डॉक्टर सतीश रेड्डी, सेक्रेटरी डिफेंस रिसर्च एंड डेवलपमेंट, डॉक्टर श्रीनिवास, डीन ESIC मेडिकल कॉलेज एंड मिस्टर MSR प्रसाद, DG MSS DRDO और सभी DRDO के हमारे साइंटिस्ट, ESIC के सारे डायरेक्टर्स और हमारे इंडस्ट्रीज के मित्रों, सबसे पहले तो मैं बधाई देना चाहता हूं DRDO को और जो भी इंडस्ट्रीज इसमें इन्वॉल्व हैं उनको बधाई देना चाहता हूं और ESIC मेडिकल कॉलेज के डायरेक्टर डॉक्टर श्रीनिवास जी ने जो प्रॉपर गाइडेंस दी है जिसके परिणाम स्वरूप यह टेस्टिंग लैब तैयार हो पाया है। आप सभी जानते हैं कि आज कोविड-19 के कारण हमारा देश किन विषम परिस्थितियों से गुजर रहा है। यह आवश्यकता महसूस की जा रही थी कि इस समय कोई न कोई एक मोबाइल टेस्टिंग लैब होनी चाहिए। इसीलिए DRDO ने इस दृष्टि से अपनी पहल की है और एक मोबाइल टेस्टिंग लैब तैयार करने में कामयाबी हासिल की है। मुझे यह बताया गया है कि यह मोबाइल टेस्टिंग लैब प्रतिदिन 1 से लेकर 2000 सैंपल्स की यह टेस्टिंग कर सकती है। मैं समझता हूं कि एक बहुत बड़ी बात है और इसमें जो आप लोगों का प्रयास रहा है उसकी मैं जितनी भी प्रशंसा करूं वह कम है। और मुझे यह भी बतलाया गया कि संभवतः ऐसा था कि इस मोबाइल लैब को तैयार करने में 6 महीने का समय लग जाएगा, लेकिन ESIC मेडिकल कॉलेज हैदराबाद की सहयोग से यह काम 15 दिन के अंदर पूरा हुआ है। और यह जानकारी जब मुझे खुद मिली सचमुच मुझे बेहद खुशी हुई है और आपके इस प्रयास से इस अदृश्य युद्ध से लड़ने की हमारी कैपेसिटी और कैपेसिटी के साथ साथ हमारी कैपेबिलिटी में भी यह काफी इजाफा हुआ है। जहां तक हमारी डिफेंस मिनिस्ट्री का प्रश्न है, डिफेंस मिनिस्ट्री हमारी आर्म्ड फोर्सेस लगभग 9000 हमारे आर्म्ड फोर्सेस मेडिकल सर्विसेज के जो हॉस्पिटल्स हैं उनकी बेड्स को पूरी तरह से डेडिकेट किया हुआ है। इस केवल कोविड-19 के जो हमारे पेशेंट्स होंगे उनकी सर्विसेज के लिए। एयरफोर्स भी अपना प्रॉपरली इस समय काम कर रही है और बहुत सारे ऐसे आइसोलेशन बेड्स भी हमारे आर्म्ड फोर्सेस ने तैयार किए हैं और पूरी तरह से हमारी आर्म्ड फोर्सेस भी इस संकट से निपटने के लिए वह तैयार हैं। और मैं यह मानता हूं कि आज जितना बड़ा यह काम हुआ है, आगे भी जब भी आवश्यकता पड़े DRDO अपनी इसी प्रकार से प्रमुख भूमिका का निर्वाह करता रहेगा। और मुझे यह भी बतलाते हो इस समय सैनिटाइजर, मास्क और साथ ही साथ फूड पैकेट्स वगैरह भी इसको भी तैयार करने में अपनी प्रमुख भूमिका निभा रहा है। और DRDO के जो आधुनिक ऑपरेटर्स हैं, अब इस आधुनिक ऑपरेटर्स से जहां कोविड सैंपल्स की जांच हो पाएगी, वहीं पर मैं यह मानता हूं कि PPE की जो सामग्री है, वह किट्स हैं, उनकी भी जांच इसके द्वारा संभव हो पाएगी। आप सभी जानते हैं कि जहां तक हमारी सरकार का प्रश्न है, हमारी सरकार ने और हमारे प्रधानमंत्री ने जिस प्रकार से डिसीजंस लिए हैं, उसका परिणाम यह रहा है कि दुनिया के अन्य देशों की तुलना में भारत में 25 to 30 टाइम्स कोविड-19 के संक्रमण में कमी आई है।